అందరికీ నమస్తే. ఈరోజు అంశం ఏమిటంటే, యేసుక్రీస్తు లోకరక్షకుడు ఎలా అవుతాడు? ఎందుకంటే ఆయన స్వయంగా అన్నాడు, "నేను ఇశ్రాయేలులో నశించిన గొర్రెల వద్దకు తప్ప మళ్ళీ ఎవ్వరి వద్దకు నేను పంపబడలేదు" అని అంటాడు. అసంటప్పుడు లోకరక్షకుడని ఈ క్రైస్తవులు గాని, ఈ విశ్వాసులు గాని ఎలా ప్రకటిస్తున్నారు? చూడండి, కొన్ని విషయాలు చూస్తే మనము లోకరక్షకుడు అనే ఒక పదానికి నిర్వచనము చూస్తే, రక్షకుడు అనే పదానికి లోకరక్షకుడై ఉండాలి. చూడండి, రక్షకుడు అనే పదం ఎప్పుడైతే మనం వాడతాం గదా! రక్షకుడు దేవుడై ఉంటే ఆయన ఎట్లా ఉండాలంటే, లోకమంతటికి రక్షించే విధముగా ఉండాలి. మరి లోకమంతా రక్షించే దేవుడు ఏమంటాడంటే, నేను ఇశ్రాయేలునే రక్షించనీకొచ్చినా అని చెప్తాడు. అయ్యుండాలి. లోకమంతటికి రక్షణ కలిగించేవాడే లోకరక్షకుడు. చూడండి, లోకమంతటికి రక్షణ ఎవరైతే కలిగిస్తారో గదా! వారే లోకరక్షకుడై ఉండాలి. సాధారణంగా రక్షణ 2 రకాలుగా ఉంటుంది. సాధారణంగా రక్షణ ఎన్ని రకాలుగా ఉంటుంది? 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఈ లోక సంబంధమైనది, రెండవది భౌతిక రక్షణ అనగా ఆత్మిక సంబంధమైన రక్షణ. మనము సాధారణంగా క్రైస్తవ సోదరులను ఒక ప్రశ్న అడిగితే వారు మనకు జవాబు చెప్పేది ఏమిటంటే, వారి వద్ద నుండి వచ్చే సమాధానం, ఏకైక సమాధానం ఏంటంటే, యేసే లోకరక్షకుడు. ఏ విధంగా లోకరక్షకుడు అంటే, దేవుని కుమారుడైన యేసు మన అందరి పాపముల గురించి బలి అయి తన రక్తాన్ని చిందించి పాప క్షమాపణ కలుగజేశాడు అని అంటారు. ఆ విధంగా లోకరక్షకుడు అంటూ మనము ఆశ్చర్యపరిచవలసిన అంశం ఏమిటంటే, వాళ్ళు చెప్తుంటారు కదా! మనం ఆశ్చర్యపోవలసిన అంశం ఏమిటంటే, పాత నిబంధనలు మొత్తము యెహోవా దేవుడు, "ఓ మానవులారా, మీకోసము నా కుమారుని బలిస్తా" అనే పదము ఒక్క వచనము కూడా లేకుంటుంది. చూడండి, ఈ యెహోవా దేవుడు గాని, లోకమందు అంతటా గాని ఎవ్వరికి ప్రచారం ఎప్పుడు చేయలేదు. మోషేకు చేయలేదు, ఏ ప్రవక్త కూడా చేయలేదు. "మానవులారా, నా సొంత కుమారుని మీకోసము బలిస్తా" అని ఎప్పుడు యెహోవా దేవుడు చెప్పలేదు పాత నిబంధనలో. వీళ్ళు ఏదైతే క్రియేట్ చేశారు కదా కొత్త నిబంధనలో, ఆయనని అన్యాయంగా సిలువేశారు. దేనికి సిలువేశారు? ఆయన రోమ ప్రభుత్వానికి, రోమ చట్టానికి విరుద్ధంగా పనిచేశాడు కాబట్టి, రోమీయులు ఆయనని చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, మాకు తండ్రి ఒక్కడే కాబట్టి మాకు వేరే దేవుడు లేడని మా దేవుడు చెప్పాడు. ఈయన దేవుని కుమారుడు అంటున్నాడు కాబట్టి ఇతన్ని మరణశిక్ష విధిస్తున్నాము. ఒక బోర్డు కూడా రాసింటారు అతని తలపైన. యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు, ఈయన యూదులకు రాజు అని చెప్పుకున్నాడు కాబట్టే మేము ఇతనికి సిలువేశాము, కానీ మా పాపాల కోసం కాదండి, ప్రజలందరి పాపముల కోసం కాదని ఒక బోర్డు గుద్ది ఆయన తల మీద పెట్టారు. ఈ రోజున పాస్టరు ప్రపంచం అందరికి రుద్దుతున్నాడు. యేసు మన పాపముల కోసం చనిపోయాడు, మన రోగాలను భరించాడు, మనకు రోగం లేదంటారు. చూడండి, మన పాపముల కోసమే ఆయన రోగం భరిస్తే మనకు రోగం లేకుంటదంట. మళ్ళీ ఎంతమంది రోగులతో బాధపడుతున్నారు ఈ రోజున? ఇంకొకటి ఏమంటారంటే, మన కోసం ఆయన చనిపోయాడు. అంటే మనకు చావు లేదా అని అంటారు. ఎంతమంది బ్రతికున్నారు ఈరోజు? ఎంతో మంది చనిపోతారు. అది చెప్తుంటారు ఒకటి, చేస్తారు మరొకటి. ఎందుకంటే యేసుక్రీస్తు ఏమంటాడు? మత్తయి సువార్త యోహాను సువార్త 11వ అధ్యాయంలో, "నా యందు నిద్రించిన వాడు చనిపోతే కూడా మళ్ళా బతుకుతాడంట." ఎవరు చనిపోతే మళ్ళీ బతికిండ్రు, మళ్ళా బతికి మళ్ళీ అన్నిటికి చనిపోడంట. మార్తకు అంటాడు, లాజరు విషయంలో అంటాడు. మరి అది ఎక్కడ జరిగింది? అదల్లా ఎక్కడ జరగలేదు గదా! చూడండి, దేవుడేమంటాడంటే, "ఓ మానవులారా, మీకోసమై నా కుమారుడిని బలిస్తా" అని ఎక్కడ చెప్పలేదండి. ఒకవేళ చెప్తే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. కుమారులను బలిస్తా అనే పదం ఒక్క వచనం కూడా లేకుంటుంది. అంతేకాదు, కొత్త నిబంధనలో 4 సువార్తలలో యేసుక్రీస్తు కూడా ఎక్కడైనా గాని పాపుల కోసము నా రక్తము చిందిస్తూ
ఎక్కడ చెప్పలేడు. యేసుక్రీస్తు కూడా పాపుల కోసం నా రక్తం చిందిస్తానని ఎక్కడ చెప్పలేదు. ఇది మీరు గమనించవలసిన అంశము. ఈ అంశానికి సంబంధించిన పూర్తి ప్రసంగము ప్రారంభిస్తున్నాం. శ్రోతల యొక్క సౌలభ్య కోశము 3 భాగాలుగా విభజించుచు, 1 పాత నిబంధన ఆధారంగా యేసు లోకరక్షకుడా కాడా, 2 పాత నిబంధన ఆధారంగా కొత్త నిబంధన ఆధారంగా యేసు లోకరక్షకుడా కాదా అనేది, 3వది కొత్త నిబంధన ఆధారంగా యేసు లోకరక్షకుడా కాదా అనే వాక్యాన్ని చెప్తానండి. సో ఈ 3 భాగాలుగా, మొదటిది పాత నిబంధన ఆధారంగా కొత్త నిబంధన ఆధారంగా యేసు లోకరక్షకుడా, మొదటిది పాత నిబంధన ఆధారంగా యేసు లోకరక్షకుడా కాదా, రెండవది కొత్త నిబంధన మరి పాత నిబంధన ఆధారంగా యేసు లోకరక్షకుడా కాదా, ఆ పాయింట్ గురించి మాట్లాడతాము. మూడవది కొత్త నిబంధన ఆధారంగా యేసు లోకరక్షకుడా కాదా. సో చూడండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో ముందుకు ఇదే వీడియోని కొనసాగిస్తాను. మీ అందరి సపోర్టు సహకారం నాకు ఎంతైనా అవసరము. ఎందుకంటే మన హిందూ సోదరులని చాలామంది బలవుతున్నారు. ఈ మత మార్పిడి వల్ల మోసపోతున్నారు. మన హిందూ సోదరుల గురించే ఈ వీడియో చేయబడుతుంది. నిజానికి క్రైస్తవులను వ్యతిరేకరించడం కాదండి, క్రైస్తవులకు విరోధంగా కాదండి, ఎవరిని ఉద్దేశించి కూడా కాదు. ఓన్లీ వాళ్ళు ఎట్లయితే తప్పిపోయిన గొర్రెని రక్షించుకోవాలని ఎంత తాపత్రతను ఉంటారంటే, మేము కూడా అదే విధంగా మా హిందూ సోదరులు ఈ బైబిల్ ద్వారా మోసపోతున్నారు కాబట్టి వాళ్ళని ఎంతో మేల్కొల్పుతున్నాము, అవేర్నెస్ తెస్తున్నాము. అరే బాబు, ఇది చేస్తున్నది మన హిందువులకు తగదురా, ఇట్ ఈస్ నాట్ రైట్. సో చూడండి, క్రైస్తవులు మాత్రము వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు. ఎందుకంటే మా క్రీస్తే దేవుడు అంటున్నారు, ముస్లిం సోదరులు కూడా మా అల్లనే దేవుడు అంటున్నారు. కానీ హిందువులు మాత్రమే సెక్యులర్గా బతుకుతున్నారు. మాకు అన్ని మతాలు సమానమేనండి, మాకు అందరి దేవుడు ఒక్కటేనండి అంటారు. కానీ వాళ్ళ మతాలు వాళ్ళు పెట్టింది మీరు తింటారు, మీరు పెట్టింది తినమనండి, వాళ్ళు సచ్చినా తినరు. మేము యేసయ్య కోసం చస్తాము కానీ ఇలాంటివి తినమంటారు. సో వీడియోని ఎక్కువ మాట్లాడుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్, వందే మాతరం.